హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్య నెట్ సరిగ్గా రావడం లేదు, అందుకే నేను అప్లోడ్ చేస్తున్నాను సీరియల్స్ కానీ అవి అప్లోడ్ అవ్వట్లేదండి. అంతకుమించి వేరే ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను మీకు తప్పకుండా మెన్షన్ చేస్తాను. ఒక్కోసారి 2 అవ్వట్లేదు అప్లోడ్. ఒక్కోసారి ఏమో ఒక సీరియల్ అవుతుంది, ఒక సీరియల్ అవ్వట్లేదు. నిన్న నైట్ అగ్నిసాక్షి ఇచ్చానండి, కానీ మార్నింగ్ వరకు అప్లోడ్ అవ్వలేదు. మళ్ళీ 10 తర్వాతే అప్లోడ్ అయింది. సో ఇదంతా నెట్ ప్రాబ్లం అంట. హైదరాబాద్లో చాలా పూర్ నెట్వర్క్ వస్తుందని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. అయితే ఇంట్లో నెట్ వైఫై లేదు కాబట్టి నా మొబైల్ నెట్‌తోనే నేను అప్లోడ్ చేస్తున్నానండి. కాబట్టి నా ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకుంటారని, మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. కానీ మరొకసారి నా వైపు నుంచి నేను చెప్పేది చెప్తున్నానండి. అంతే తప్ప ఒక స్టోరీని ఆపి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇద్దామన్న ఆలోచన అయితే నాకు లేదు. నేను డైలీ 2 ఇస్తాను. అది కూడా ఒకే టైంకి ఇవ్వడానికి ఇస్తూనే ఉంటాను. ఇవ్వడానికే ట్రై చేస్తాను మాక్సిమం. కాబట్టి నా ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 8 స్టోరీలోకి వెళ్ళిపోదాం. సార్, ఇప్పటి వరకు మీకు తెలీదు కదా ఏం జరిగిందో? ఇదే జరిగింది అంటూ అటు ప్రిన్సిపల్‌కి, పటేల్ బాబాయ్ ఇదే జరిగింది. మన ఊరి అబ్బాయిలే మన ఊరి ఆడపిల్లల్ని కామెంట్ చేస్తే, ఈ ఊరి వాళ్ళు అంటే మా కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది అడ్డుపడ్డారు. కామెంట్ చేసింది మా చెల్లెలు ప్రవళికని. అది ఈ శైలేంద్ర అంటూ తను కొట్టిన అబ్బాయిని చూపించింది. అతని పక్కన అశ్విన్ అండ్ శైలేష్ కూడా ఉన్నాడు. శైలేష్ తమ్ముడే ఈ శైలేంద్ర. దాంతో అక్కడ మాట్లాడడానికి ఎవరి దగ్గర ఏమీ లేదు. ఆ ఊరి అమ్మాయినే ఆ ఊరి వాడు ఏడిపించాడు. ఇక మాట్లాడడానికి ఏముంటుంది ఆ ఊరి వాళ్ళకి? కాలేజీ యాజమాన్యం కూడా తప్పు మీ వైపే ఉంది. మా స్టూడెంట్స్ తప్పు ఏమీ లేదు. మీ ఊరి అమ్మాయి చెప్తుంది కదా అన్నారు. పటేల్ అడిగేసరికి శైలేంద్ర కూడా తన తప్పు ఒప్పుకున్నాడు. చాలా రోజుల నుంచి తన వెంట పడుతున్నానని, తన ప్రేమకి ఒప్పుకోకపోవడంతో ఇలా చెడ్డగా మాట్లాడానని చెప్పాడు. దాంతో అశ్విన్ ఫ్రెండ్ అయిన శైలేంద్రని కొట్టాడు ఈసారి. ఆ తర్వాత అందరికీ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. కానీ అక్కడే ఉన్న అప్పుడే వచ్చిన వ్యక్తి అగస్య మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన ప్రాప్తి. చాలాసేపు అక్కడే కూర్చున్న అశ్విన్ని కదిలించిన సుధీర్, ఏరా ఎందుకు అంత అప్సెట్ అవుతున్నావు? రేపటి వరకు ఓకే అయిపోతాడు లే అన్నాడు. కానీ ఎలా అన్నయ్య? ఇలా చూడలేకపోతున్నాను అన్నయ్యని అన్నాడు. అశ్షూ, నువ్వు మరీ అంత హర్ట్ అవ్వకు. నేను హనీతో మాట్లాడతాను. మరొకసారి ఇలాంటిది జరగదు. ఓకేనా? సరే, నువ్వు బయలుదేరు. ఆంటీ అంకుల్ కంగారు పడతారు అన్నాడు సుధీర్. ఓకే, జాగ్రత్తగా చూసుకో. మమ్మీ డాడీకి నేను చెప్తాను. అన్నయ్య అర్జెంట్ వర్క్‌పై ఆఫీస్‌లోనే ఉన్నాడని కాల్ చేస్తే నువ్వు అలాగే చెప్పు అని బయలుదేరాడు అశ్విన్. ఒరేయ్ నాగులు, ఇంకా ఎన్ని రోజులు వెతుకుతావురా అని? మన మనుషుల్ని తీసుకొని ఊరూరు తిరుగుతున్నావు. దాని ఆచూకీ తెలిసిందా లేదా? అరిచింది నాగులు రాగానే రాజమణి. ఎక్కడమ్మా, అస్సలు దొరకట్లేదు. కావాలంటే మన వాళ్ళని అడుగు. కాస్త ఆచూకీ దొరికింది అని తెలిసి అక్కడికి వెళ్ళే లోపల అక్కడి నుంచి పారిపోతుంది. పక్కూర్తో పాటు 2-3 టౌన్లు వెతికేసి వచ్చాం. వెతికి వెతికి మేము అలసిపోతున్నాం. బండిలో పెట్రోల్ అయిపోతుంది. ఆకలితో హోటల్‌కి వెళ్తే బిల్లు బారెడవుతుంది అంటూ హోటల్ బిల్లులు రాజమణి ముందు పెట్టాడు నాగులు. నా ఆస్తి అంతా మీ తిండికి హారతి కర్పూరం అయ్యేలా ఉంది. త్వరగా దాన్ని పట్టుకోండిరా. నా కొడుకు కోమా నుంచి బయటికి వచ్చే లోపల అది దొరకాలి.
లేదు, వాడికి ఏమైనా అయ్యింది అంటే దాన్ని అదే ఇంట్లో చంపి బొంద పెడతా అంటూ కసిగా రగిలిపోయింది రాజమణి. నేను చెప్పే వరకు మీకు ఆ అమ్మడు దొరకదు. అలా దొరికితే నాకు ఎంతో లాస్. మీకు డబ్బుంటది కానీ ధమాకుండదు. నాకు ధమాకుంది కానీ డబ్బు లేదు. అందుకోసమే ఈ దాగుడు మూతలు అనుకున్నాడు మనసులో నాగులు. రాజమణి మనుషుల్లో ఎవరూ చదువుకున్న వాళ్ళు లేరు. చదువుకున్న ఒక్క కొడుకు ఏమో మంచం పట్టాడు. అంతో ఇంతో నాగులకే అంతా తెలుసు కాబట్టి వాణ్ణి నమ్మక తప్పడం లేదు ఆమెకి. అదే నాగులకు ధైర్యం. నోట్: ధమాక్ అంటే బ్రెయిన్. తెలంగాణ మాస్ భాషలో ధమాక్ అని అంటారు. హిందీ దిమాక్ లోంచి పుట్టింది ఈ పదం. హైదరాబాదీస్ ఇదే ఎక్కువ వాడుతారు. మండే ఎప్పటిలానే టైంకి ఆఫీస్కి వెళ్ళింది ప్రాప్తి. తనకు తెలుసు తన వల్ల అగస్త్య తన లైఫ్లో కోలుకోలేని దెబ్బ తిన్నాడు. కానీ తను ఏమీ చెయ్యలేదు. ప్రస్తుతం తన ముందున్న ఒకటే లక్ష్యం, మళ్ళీ అగస్త్యకి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి. అలా తను వెళ్ళిపోవాలి అంటే ప్రాజెక్టు ఇలా పూర్తి అవ్వాలి. అది అవ్వాలి అంటే కంపల్సరీ అగస్త్య ఆఫీస్కి తను వెళ్ళాలి. అగస్త్యను ఫేస్ చెయ్యాలి. వేరే ఆప్షన్ లేదు అని 2 రోజులుగా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇవాళట్నించి అదే ఫాలో అవుతుంది అని స్ట్రాంగ్‌గా అనుకుని లిఫ్ట్ దగ్గరికి వచ్చింది ప్రాప్తి. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళి 9th ఫ్లోర్ బటన్ నొక్కేసరికి ఒక్కసారిగా డోర్లు క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ డోర్లు ఓపెన్ అయ్యాయి. చూస్తే ఎదురుగా అగస్త్య. బట్ తను పట్టించుకోలేదు. లిఫ్టులోకి రాగానే బటన్స్ ప్రెస్ చేసింది ఎప్పటిలానే. అగస్త్య తనని చూస్తున్నాడు కానీ ఆమె ఫేస్‌లో టెన్షన్ లేదు, మొహమాటం లేదు. కనీసం తన పక్కన ఒకరు ఉన్నారని కూడా అనుకోవడం లేదు. లిఫ్ట్ ఓపెన్ అవ్వడం ఫాస్ట్‌గా తన సెక్షన్ వైపు వెళ్ళిపోయింది. వెనకే వెళ్ళాడు అగస్త్య కూడా. ఎందుకిలా ప్రవర్తిస్తుంది అర్థం కాలేదు. తన ప్లేస్‌కి వెళ్ళి కూర్చుంది. అగస్త్యని చూసి అప్పుడే చూసినట్టుగా లేచి గుడ్ మార్నింగ్ సార్ అంది. మార్నింగ్ అన్నాడు. మొత్తానికి నన్ను అవాయిడ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇలా అనుకునే కొద్దీ నేను నీకు ఇంకా దగ్గరవుతాను ప్రాప్తి. సరే, నీ కాన్ఫిడెన్స్ ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అగస్త్య. అతని చూపులు ఎందుకో ప్రాప్తకి తేడా కొట్టేశాయి. మళ్ళీ ఏం కిచిడి వండుతున్నాడో ఈ మహానుభావుడు అనుకుంది మనసులో ప్రాప్తి. కరెక్ట్‌గా 10 నిమిషాలకి మేడం అగస్త్య సార్ పిలుస్తున్నాడు అని పిలుపు వచ్చింది. కొద్దిసేపు కూడా కరెక్ట్‌గా వర్క్ చేసుకోనివ్వడు. మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం అరుస్తాడు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది ప్రాప్తి. అగస్త్య తన సీట్లో కూర్చొని టేబుల్‌పై కాళ్ళు పెట్టుకొని జాలీగా కూర్చున్నాడు. మే ఐ కమిన్ సార్ అంది ప్రాప్తి. యస్ కమింగ్ మిస్ ప్రాప్తి. ఓ సారీ కమిన్ ప్రాప్తి సల్మాన్ అన్నాడు. అబ్బా, చీమలు నలిపినట్టు నలిపేస్తున్నాడు అనుకుంటూ సార్ పిలిచారంట అని అడిగింది. యస్, ప్రాజెక్టు వర్క్ కొద్ది రోజులు పక్కన పెట్టి ఈ వర్క్ కంప్లీట్ చేయండి అంటూ ఒక ఫైల్ ముందలేశాడు. ఫైల్‌ని అగస్త్యని మార్చి మార్చి చూస్తుంది విచిత్రంగా ప్రాప్తి. తన ఎక్స్‌ప్రెషన్స్‌కి లోలోపల నవ్వుకుంటూ వాట్ ఎనీ డౌట్ అని అడిగాడు అగస్త్య. డౌట్ ఏంటి సార్, క్లియర్‌గా ఉంది. నేను ఇక్కడికి వచ్చింది మా కంపెనీ వర్క్ చేయడానికి. మీ కంపెనీ వర్క్ చేయడానికి కాదు అని మీకు గుర్తుకు చేస్తున్నాను సార్ అంది చాలా మృదువుగా. అసలు తనకి కోపం తెప్పించాలని లేదు ప్రాప్తికి. అంటే ఇప్పుడు మీ ముందు నేనొక మెమరీ లాస్ పేషెంట్‌ని. ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు కనిపిస్తున్నానా? అడిగాడు అగస్త్య చాలా సీరియస్‌గా. అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్ అంది. మరి నాకెందుకు గుర్తుకు చేస్తున్నారు అని అడిగాడు అగస్త్య.
సారీ సార్, మీకు గుర్తుంటుంది కదా, మీ కంపెనీ వర్క్ నేనెలా చేస్తాను అంది ప్రాప్తి. తనని కాసేపు అలాగే చూశాడు. లైట్ పింక్ కలర్ శారీలో హెయిర్ కి క్లిప్ పెట్టి, మెడలో సన్నని చైన్, అందమైన కళ్ళ మధ్య సన్నటి బ్లాక్ స్టిక్కర్, లైట్ పింక్ పెదాలు, నిగనిగలాడే చర్మ సౌందర్యం. ఒక చేతికి బ్రేస్లెట్, ఇంకో చేతికి కడా వేసి చాలా సింపుల్ గా అందంగా కనిపిస్తుంది అగస్య కంటికి. అతని చూపుల తాకిడికి కాస్త ఇబ్బందిగా కదిలింది ప్రాప్తి. అప్పుడే మరొక ఫైల్ ఆమె ముందుకు జరిపాడు అగస్త్య. అది చూసి నిన్న నిఖిల్ తెచ్చిన ఫైల్లా ఉంది అనుకుంటూ ఓపెన్ చేసింది. షాక్ అయి అదిరిపడింది ప్రాప్తి మరుక్షణం. ఆమె వైపు చూస్తూ కన్నింగా నవ్వాడు అగస్త్య. మరీ ఆఫీస్కి ఇలా వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఆంటీ అంటుంది లక్షణ. కానీ తప్పదమ్మా, నా కోసం నువ్వు ఈ హాఫ్ శారీలోనే ఆఫీస్కి వెళ్ళాలి. నేను మీ మామయ్యతో మాట్లాడేశాను. నీకు మా హనీ దగ్గర పిఏ పోస్ట్ వేయించాను. ఇప్పటి వరకు మా హనీకి ఒక్క పిఏ కూడా లేదు తెలుసా నీకు అంటూ నవ్వుతుంది విజయ. అవునా ఆంటీ, ఎందుకు లేదు అని అడుగుతుంది. హనీది చాలా పెద్ద కంపెనీ, కంట్రీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఆయనకు పిఏ లేకపోవడం ఏంటి మళ్ళీ అడిగింది అలక్షణ ఆశ్చర్యంగా. ముఖం మార్చుకుని ఏమో మరి, అన్ని పనులు మా సుధీర్గాడే చేస్తాడు అంటుంది. కారణం తనకి తెలిసినా చెప్పడం ఇష్టం లేక విజయ. వచ్చినప్పటి నుంచి సుధీర్ సుధీర్ అంటున్నారు, ఎవరా ఆంటీ అని అడుగుతుంది అలక్షణ. మా హనీకి చిన్నప్పటి ఫ్రెండ్. ఒకప్పుడు అందరం ఒకే కాలనీలో ఉండేవాళ్ళం. ఇప్పుడు పెద్ద పెద్ద చెరోవైపు వచ్చాం. కానీ వాళ్ళ స్నేహం కొనసాగుతూనే ఉంది. చాలా మంచోళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ కూడా. బ్యాంక్ ఎంప్లాయీసే. ఒక్కడే కొడుకు. బంగారం అంటే నమ్మొచ్చు. అంత మంచోడు మా సుధీర్ బాబు. సరే, ఆ విషయం వదిలేయ్. హనీ గురించి చెప్పాను కదా, వాడి అలవాట్లు, అభిరుచులు, దాని అనుగుణంగా నడుచుకోవాలి, అర్థమైందా అంది విజయ. అలాగే ఆంటీ, కొంచెం భయంగా ఉంది. మీ అబ్బాయి చాలా హైపర్ అనగా విన్నాను అంది అలక్షణ. ఎవరే నీకు చెప్పింది అని అడుగుతుంది విజయ కోపంగా. మరేమో ఇంట్లో పనివాళ్ళు అనుకుంటుంటే విన్నాను అంటుంది అలక్షణ. అదేం లేదు, కాస్త కోపం ఎక్కువ, కానీ మనసు చాలా సున్నితం. పైకి గంభీరంగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్న అంది విజయ. అయితే హనీ అని పేరెందుకు పెట్టారు అని అడుగుతుంది అలక్షణ. ఏమో, మీ అంకుల్ పిలిస్తే నాకు అలవాటైపోయింది. దాంతో వాడి పేరు అలా మారిపోయింది. ఇంతకీ హనీ అంటే అర్థం ఏంటి అని అడుగుతుంది విజయ. తేనె అని అర్థం ఆంటీ అంటుంది అలక్షణ. మరి వెన్నంటే అని అడిగింది విజయ. బటర్ అంటారు ఆంటీ అని తన డ్రెస్ సెట్ చేసుకుంటూ అంటుంది అలక్షణ. అవునా, నేను మీ అంత చదువుకోలేదు కదా, నాకు తెలియదు. పోన్లే, నేను అనుకున్నట్లు అన్నీ జరిగితే మీకు పెళ్ళయ్యాక నాకు మనవడు పుడితే వాడికి బటరు అని పెట్టుకుంటాను అంది అమాయకపు విజయ. ఆ మాట విని షాక్ లో ఇలా ఉండిపోయింది అలక్షణ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.